ఓం నమో వెంకటేశాయ. హలో అండి, ఎలా ఉన్నారు? ఆ శ్రీనివాసుని కృపాకటాక్షలు ఎల్లవేళలా మీపై ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా ఈరోజు ఆ స్వామి యొక్క దర్శనం కోసమని తిరుమలకి వచ్చాం. ప్రతి ఒక్క హిందువు లైఫ్లో ఒక్కసారైనా సరే తిరుమలకైతే ఖచ్చితంగా వచ్చి దర్శించుకునే తీరుతారు. మేముండేది మదనపల్లి గనుక మాకు తిరుమల చాలా దగ్గర. కనుక మేము అట్లీస్ట్ సంవత్సరానికి 5 సార్లు అయినా దర్శనానికి వస్తుంటాం. ఎన్నిసార్లు వచ్చిన ప్రతిసారి ఏదో కొత్త లోకానికి వచ్చిన అనుభూతి అయితే ఉంటుంది. మీలో ఎంతమందికి ఎన్నిసార్లు తిరుమల వచ్చినా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుందో కమెంట్ చేయండి. ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ముందుగా అయితే ఈ ఏఆర్పి కౌంటర్స్ దగ్గరికి రావాలి. మనం రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు మనకు ఒక రిసిప్ట్ అనేది వస్తుంది. అందులో క్యూఆర్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ క్యూఆర్ కోడ్ ఇక్కడికి వచ్చి మనం స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే అండి ఏఆర్పి కౌంటర్స్, అకామిడేషన్ అండ్ ఇంటర్నెట్ బుకింగ్. స్కాన్ చేసుకున్న 15 to 20 మినిట్స్లో మనకి మెసేజ్ వస్తుంది. మాకు పాంచజన్యంలో రూమ్ వచ్చింది. సో మేము 1000 రూపీస్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ఎంట్రన్స్లో మనకు ఒక రిసెప్షన్ రూమ్ ఉంటుంది. ఇక్కడ మనం ఎవరి పేరు మీద రూమ్ బుక్ చేసామో వాళ్ళ ఆధార్ కార్డ్ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేసి ఫోటో అనేది ఇక్కడ వెళ్ళి తీసుకొని మనకి ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. ఆ రిసిప్ట్ మనం ఇక్కడ కానీ ఇస్తే వాళ్ళు మనకి కీస్ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు. 1000 రూపీస్ రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఇక్కడ మాకు లిఫ్ట్కి పక్కనే సెకండ్ ఫ్లోర్లో 475 రూమ్ నెంబర్ ఇచ్చారనమాట. సో రండి లోపలికి వెళ్ళి చూద్దాం. యాక్చువల్లీ ఈ రూమ్స్ మనకి 500 రూపీస్కే ముందు దొరికేవి, బట్ ఇప్పుడు అది 1000 రూపీస్ చేశారు. మీరు రూమ్ కానీ చూసినట్లయితే మనకి 2 బెడ్స్ పెద్దవి అండ్ ఒకటి చిన్న బెడ్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. ఒక 4 మెంబర్స్కి అయితే సఫిషియెంట్గా అయితే ఉంటుంది. రూమ్ అయితే క్లీన్గానే ఉంది, నాట్ బ్యాడ్. రూమ్లో వెంటిలేషన్ కూడా బాగానే ఉంది. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఒక టేబుల్ అనేది ప్రొవైడ్ చేశారు, అలాగే 2 చైర్స్ కూడా ఇచ్చారు. ఇకపోతే ఇక్కడ రైట్ సైడ్ మీరు చూసినట్లయితే మనం లగేజ్ పెట్టుకోవడానికి అరుగులాగా కూడా ఇచ్చారు. అలాగే 2 ఫ్యాన్లు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. షింక్ అండ్ మిర్రర్ ప్రొవైడ్ చేశారు. మనం డస్ట్ వేసుకోవడానికి డస్ట్బిన్ ప్రొవైడ్ చేశారు. అలాగే వెస్ట్రన్ టాయిలెట్ అండ్ ఇండియన్ టాయిలెట్ 2 కూడా ఉన్నాయి. హాట్ వాటర్ కోసం మీకు గీజర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫైనల్గా స్వామివారికి తలనీలాలు సమర్పించుకునేకి వచ్చాను. ఇక్కడ తినైతే మనకి వీడియో తీయడానికి ఒప్పుకోలేదు. జస్ట్ ఫోటో తీసుకుంటానని చెప్పి ఒక 10 సెకండ్స్ అయితే వీడియో తీశాను. మీరు చూసినట్లయితే వీడియో అయితే తీయట్లేదు, ఆపేస్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చూసారంటే మొబైల్ తీసుకెళ్ళి హుండీలో వేస్తారని చెప్తున్నారు. సో ఫైనలీ గుండె అయితే కొట్టుకునేసాను. ఇక స్నానం చేసి స్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి. మీ అందరికీ తెలిసిన విషయమే, దర్శనానికి మొబైల్ అయితే అలో లేదు. కొండపైనే మనకి చూడాల్సిన ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయండి. అందులో శిలాతోరణం, చక్రతీర్థం, శ్రీవారి పాదాలు నేనైతే వీడియో తీశాను. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.